ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ద్వాదశ వార్షిక మహా కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో తొలి రోజు ఉదయం కనకదుర్గా నగర్ ప్రవేశ ద్వారం నుంచి అర్చకులు, వేద పండితులు పవిత్ర కలశాలను పట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ పర్వాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సాయంత్రం అంకురార్పణ, మూలమంత్ర ఆహ్వానంతో తొలి రోజు కార్యక్రమాలు ముగిశాయి. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సేనానాయక్ దంపతులు వేడుకల్లో పాల్గొని అమ్మవారికి కలశ సమర్పణ చేశారు. పన్నెండు సంవత్సరాలకి ఒకసారి నిర్వర్తించేటటువంటిది మహాకుంభాభిషేకం. 12 సంవత్సరాలకి 12 జీవనదులు ఉన్నాయి. ఈ 12 జీవనదుల్లో కూడా ఆ నదీ తీర్థాన్ని తీసుకొచ్చాము. కనకదుర్గ నగర్ నుంచి ఈ రోజు శోభాయాత్ర చేసుకుంటూ వేదమంత్రాల మధ్యన అటు మల్లేశ్వర స్వామి వారికి, ఇటు దుర్గామ్మ వారికి కూడాను ఆ కలశాలన్నీ కూడాను చూపించి, మరి నూతనంగా నిర్మించినటువంటి యాగశాలలో ఈ కలశాలు స్థాపన చేసి ఈరోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, అంకురారోపణ, మండపారాధన కార్యక్రమాలు చేస్తూ మరి సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది.